వర్కౌట్ చేసే ముందు ఈ 3 థింగ్స్ ని ఇప్పటి నుంచే స్టాప్ చేయండి. వర్కౌట్ చేసే ముందు మనకి వార్మప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కానీ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినవి ఈ 2 థింగ్స్. ఎప్పుడైనా సరే స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు కార్డియో అండ్ పుషప్స్ పుల్అప్స్ ని ఇప్పటి నుంచే స్టాప్ చేయండి. మీరు అప్పర్ బాడీని ట్రైన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షోల్డర్స్ ని మంచిగా స్ట్రెచ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఇంజురీస్ మనకి ఈ షోల్డర్స్ లోనే అవుతుంటాయి. ఫస్ట్ వన్, మీరు ఏ వర్కౌట్ చేసినా 4 సెట్స్ అండ్ 8 to 12 రెప్స్ ని పర్ఫార్మ్ చేయండి. సెకండ్ వన్, సెట్ టు సెట్ ఎంత రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ రెస్ట్ అనేది మీరు చేసే మజిల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు బిగ్ మజిల్ ని ట్రైన్ చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువగానే రెస్ట్ తీసుకోండి, మీరు స్మాల్ మజిల్ ని ట్రైన్ చేస్తున్నట్లే కొంచెం తక్కువగానే రెస్ట్ తీసుకోండి. మీరు ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎంత రెస్ట్ అయితే ఇస్తారో మీరు అంత మంచిగా సెట్ ని కూడా పర్ఫార్మ్ చేయగలుగుతారు. ప్రతి సెట్ లో మీరు మంచిగా రెస్ట్ ఇస్తే మీరు మంచిగా వెయిట్స్ ని కూడా పుష్ చేయగలుగుతారు అండ్ మీకు రెప్స్ కూడా క్లీన్ గా వస్తాయి. థర్డ్ వన్, ప్రీ వర్కౌట్ మీల్. చాలా మంది ప్రీ వర్కౌట్ మీల్ తినంగానే వచ్చి వర్కౌట్స్ ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ టోటలీ రాంగ్. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఏ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా సరే హాఫ్ అన్ అవర్ ముందే తీసుకోండి, ఎందుకంటే మీకు హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవడం వల్ల మీ స్టమక్ లో డైజెస్ట్ అవుతుంది. నేనైతే నా ప్రీ వర్కౌట్ మీల్ ని హాఫ్ అన్ అవర్ ముందే తీసుకుంటా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. మరిన్ని వీడియోస్ కావాలంటే ది ఫిట్నెస్ ని ఫాలో చేయండి.